ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసు ప్రభు వారి ప్రశస్త నామంలో ఈ పునరుద్ధాన ఆరాధనకు దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలు, శుభాలు. సర్వశక్తి గల దేవుడు గడిచిన కాలమంతా మనలను సజీవులుగా కాపాడి ఈ దినం ఆయన పాదపీఠాన్ని సమీపించే ఆధిక్యత మనకు అనుగ్రహించినందుకు సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు దేవునికే కలుగునుగాక. మంచిది. గత వారాలలో రాజుల చరిత్ర మనం ప్రారంభించి రెహబాము జీవితాన్ని గూర్చి మనం వింటూ వచ్చాం. రెహబామును గూర్చిన ఆఖరి పాఠం, రెహబాము జీవితాన్ని గూర్చి ఆఖరి అధ్యయనం. ఎవరి రెహబాము గమనిస్తే రాజైన దావీదు మనమడు, సొలొమోను యొక్క కుమారుడు. సుమారుగా 41 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తను రాజయ్యాడు. 17 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేశాడు. తన రాజ్య ప్రారంభంలో రాజ్యం రెండుగా చీలిపోయిన ఆ క్లిష్ట పరిస్థితులలో దేవుని సహాయాన్ని పొందుకొని తన రాజ్యాన్ని దిట్టపరుచుకున్నాడు, బలపరుచుకున్నాడు. సుమారుగా 17 సంవత్సరాలు తను పరిపాలన చేశాడు. తన పరిపాలన దినాలు ముగింపు దినాలు ఎలా జరిగాయి, అలా జరగటానికి కారణం ఏంటి, మన జీవితంలో అలా జరగకుండా లేక అలాగ జరుగుటానికి కారణాలు ఏమిటి, రెహబాము జీవితంలో నుంచి ఆఖరి పాఠం, ఒక అద్భుతమైన అధ్యయనం మనం విందాం. అందరూ చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాలు 12వ అధ్యాయం 16వ వచనం, అలాగే మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం. మొట్టమొదట 12-16 చదువుకుందాం. రెహబామునకును యరొబామునకును యుద్ధము ఎడతెగక జరిగెను. రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదు పట్టణం నందు పాతిపెట్టబడెను. రైట్, చాలు, రైట్. అలాగే మొదటి రాజులు 14వ అధ్యాయం 30వ వచనం. వారు బ్రతికినంత కాలము రెహబామునకును యరొబామునకును యుద్ధము జరుగుచుండెను. చాలు, చాలు. రెహబాము జీవితాన్ని గురించి 2వ దినవృత్తాంతాల గ్రంథంలో, మొదటి రాజుల గ్రంథంలో వ్రాయబడిన ఒక మాట ఏంటంటే, యరొబామునకును రెహబాముకును ఎడతెగక యుద్ధం జరుగుతూ ఉండెను అని 2వ దినవృత్తాంతాల గ్రంథంలో చూస్తాం. మొదటి రాజుల గ్రంథంలో చూస్తే వారు బ్రతికినంత కాలం యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయని, ఆ యుద్ధాల మధ్యలో రెహబాము తను చనిపోయి పితరుల సమాధులు ఉన్నటువంటి స్థలంలో పాతి పెట్టబడినట్లుగా వాక్యంలో మనం గమనించాం. విచిత్రమైన, విషాదకరమైన, బాధాకరమైన సంగతి ఏంటంటే, రెహబాము తాను బ్రతికినంత కాలం తాను పోరాడుతూనే ఉన్నాడు, యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. ఆ యుద్ధాల మధ్యలోనే తాను చనిపోయాడు, తన మరణాన్ని ముగించాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, లోకంలో చాలామంది కూడా వారు పుట్టిన నాటి నుండి ఏదో ఒక పోరాటం, ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక కలవరం, మా బ్రతుకులో ఈరోజు మేము నెమ్మదిగా ఉన్నామయ్యా అని చెప్పుకునే దినాలు కొంతమంది జీవితాల్లో లేక, బ్రతికిన కాలమంతా ఏదో ఒక పోరాటం. అసలు మానవ బ్రతుకే ఒక పోరాటం లాంటిది. యోబు భక్తుడు అంటాడు, భూమి మీద నరుల కాలం యుద్ధకాలం వంటి కాలం కాదా అంటాడు. ఏమంటాడు చెప్పండి? భూమి మీద నరుల కాలం యుద్ధకాలము వంటి కాలం కాదా అంటాడు. నిజమే, మనుషుని జీవిత దినాలన్నీ యుద్ధకాలాలు లాంటివి. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో, ఏ ఇబ్బంది వస్తుందో, ఏ అనారోగ్యం వస్తుందో, భక్తి జీవితానికి ఏ ఆపద వస్తుందో మనుషునికి తెలియని రీతిలో ప్రతి క్షణం తన బ్రతుకులో పోరాటాన్ని అనుభవిస్తున్నాడు. అద్భుతం ఏంటంటే,
ఈ పోరాటంలో కొంతమంది విజయాన్ని సాధించి విజేతలుగా నిలవబడుతున్నారు. కొంతమంది ఆ యుద్ధ భూమిలో పోరాడి 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 ఆ పోరాటాల్లోనే ఆఖరి శ్వాస విడిచిపెడుతున్నారు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీకెదురయ్యే పోరాటంలో నువ్వు పోరాడి పోరాడి ఆ పోరాటంలో నువ్వు ఓడిపోవటం కాదు, కానీ పోరాటాలు నీకు వస్తాయి. ఆ పోరాటాల మధ్యలో పోరాడి పోరాడి ఒక విజేతగా నువ్వు నిలవబడుదువుగాక, ఒక విజయవీరుడిగా దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక. రైట్. ఈ రెహబాము తన బ్రతుకు దినాలంతా ఎడతెగకుండా యుద్ధాలు జరిగాయి. బ్రతికిన కాలమంతా తాను పోరాడుతూనే ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఓ చిన్న ప్రశ్న: నీ జీవితం ఎలా సాగుతుంది? నీ కుటుంబ పరిస్థితులు ఎలా సాగుతూ ఉన్నాయి? అనుక్షణం పోరాటాల మధ్యలోనే సాగిపోతూ ఆ పోరాటాల్లో ఓడిపోయిన వ్యక్తిగా, ఒక విగత జీవిగా మిగిలిపోయి నా బ్రతుకులో అంతా ఓటమే, నష్టం తప్ప కష్టం తప్ప నా బ్రతుకులో నాకేమీ మిగలలేదు, నేనెవరినై అంటే ఒక ఓటమి అనుభవించిన వాడిని, ఓటమిని అనుభవించిన దాన్నని జీవిత పోరాటంలో ఓడిపోయి ఈ స్థలానికి వచ్చావా? మెట్టుకున్న ప్రార్థన ఈ వాక్యం వింటుండగా జీవితంలో నుంచి మనం నేర్చుకునే పాఠం. ఆయన జీవితం అలా అవటానికి కలిగిన మొట్టమొదటి కారణం కృతజ్ఞత లేనివాడు. నాతో కలిసి మాట చెప్పండి. ఏమి లేనివాడు? మొట్టమొదట కృతజ్ఞత లేనివాడు. మీరు అనొచ్చు, అయ్యా ఆ రాజును పట్టుకొని అంత మాట అన్నారు కృతజ్ఞత లేనివాడని. ఎందుకు ఈ రెహబాము రాజు కృతజ్ఞత లేనివాడు అని మీరు మాట్లాడుతున్నారు? ఏ వాక్యాన్ని ఆధారం చేసుకొని కృతజ్ఞత లేనివాడు అని అతని గూర్చి మీరు చెప్తున్నారు అని అంటే, రండి చూద్దాం. ఇదే రెండవ దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. అందరూ గమనించండి. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇజ్రాయేలీయులందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. వారు యెహోవా ఎడల ద్రోహము చేసినందుకు రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరం నందు ఐగుప్తు రాజైన షీషాకు 1200 రథములతోనూ 60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేము మీదికి వచ్చెను. 3వ వచనం. అతనితో కూడా ఐగుప్తు నుండి వచ్చిన లుబీయులు సుక్కీయులు కూషీయులు అను వారు లెక్కకు మించి ఉండిరి. గమనించారు కదా ఏమని రాసుంటుంది? రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తర్వాత తానును ఇశ్రాయేలు వారందరూ యెహోవాను విసర్జించిరి. ఆ తర్వాత రాసి ఉంటుంది, యెహోవా యొడల వారు ద్రోహము చేశారు కనుక అతని రాజ్య పరిపాలనలో సుమారుగా 5వ సంవత్సరం ఐగుప్తు దేశం నుంచి షీషను అనే రాజు 1200 రథాలతో 60,000 గుర్రాలతో తనతో పాటు మరొక 3 శత్రురాజులను రాజ్యాలను తీసుకొని ఇజ్రాయేలు దేశం మీద దాడి చేయటానికి వచ్చి దాడి చేసి ఆ దేశంలో ఉన్న విలువైన వాటన్నిటినీ దోచుకొని వెళ్ళిపోయారు. ప్రభు బిడ్డలారా, ఈ ఐగుప్తు రాజు దేశం మీదకి రావటానికి కానివ్వండి, వాళ్ళతో పాటు మరొక 3 రాజులు వచ్చి దేశాన్ని పాడు చేయటానికి కానివ్వండి, ఆ దేశమంతా నాశనం అయిపోవటానికి కానివ్వండి, రెహబాము జీవితంలో ఎడతెగని యుద్ధాలు, ఎడతెగని పోరాటాలు జరగటానికి కానివ్వండి, వీటన్నిటికీ తాను కారణం ఏంటంటే తాను స్థిరపడి బలపరచబడిన తర్వాత ఏ దేవుడు తనను స్థిరపరిచాడో ఆ దేవుని స్తుతించాలి. ఏ దేవుడు తన రాజ్యాన్ని బలపరిచాడో ఆ దేవుని హత్తుకొని తన బ్రతుకు కాలమంతా కృతజ్ఞత కలిగిన వాడై తాను బ్రతకాలి. ఏమిటయ్యా ఈయన పరిస్థితి అంటే, తాను స్థిరపడి బలపరచబడిన తర్వాత ఎవరిని విసర్జించాడట? తన దేవుడైన యెహోవాను తాను విసర్జించినట్లుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. అక్కడ రాయబడిన భయకంపితమైన మాట, యెహోవా యొడల ద్రోహము చేశాడట. ఎవరి యొడల? దేవుని యొడల ఈ వ్యక్తి ద్రోహం చేశాడట.
ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యాన్ని దేవుడు అంతగా స్థిరపరిస్తే రాజ్యం చీలిపోయిన పరిస్థితులలో రెహబాము ఒంటరివాడిగా నిలవబడితే దేవుడు ఆయన ప్రక్కన నిలవబడి రాజ్యాన్ని బలపరిచి స్థిరపరిచి ఆయనంత గొప్పవాడిని చేస్తే రెహబాము తను కృతజ్ఞతగా బ్రతకలేదు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో మనమందరం పొట్ట చేత పట్టుకొని ఒట్టి చేతులతో మనమంతా ఈ పట్టణానికి వచ్చిన వాళ్ళం. ఈ పట్టణంలో అడుగుపెట్టేటప్పుడు నాకు ఉద్యోగం దొరికిద్దా లేదా, ఎక్కడో పల్లెటూరులో పుట్టి పెరిగినటువంటి బ్రతుకు నా బ్రతుకు, కూలీ నాలి చేసుకొని బ్రతికిన బ్రతుకు నా బ్రతుకు, కొడవలి తీసుకొని పొలంలో పని చేయటానికి వెళ్ళినటువంటి బ్రతుకు నా బ్రతుకు, హైదరాబాద్ మహాపట్నానికి వెళ్ళిన తర్వాత నా స్థితి ఏమవుతుంది, మొద్దన్నం దొరుకుతుందా లేదా, ఇంటదే కట్టుకోగలుగుతానా లేదా, నాకంటూ సరైన ఉద్యోగం దొరుకుతుందా లేదానని గుండెల్లో ఎన్నో భయాలు పెట్టుకొని, హృదయం నిండా ఎన్నో కలవరాలు పెట్టుకొని ఈ పట్టణంలో నువ్వు అడుగు పెట్టావు. ఆ కృప కలిగిన దేవుడు ఏం చేశాడో తెలుసా? నీ ఊహించిన దానికంటే, నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ప్రార్థించిన దానికంటే నీ ఊహకు మించిన ఘనమైన స్థితిలో దేవుడు నిన్ను నిలవబెట్టలేదా? నువ్వు ఊహించిన దానికంటే గొప్ప ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇవ్వలేదా? నీ ఊహించిన దానికంటే మంచి పిల్లలను దేవుడు నీకు ఇవ్వలేదా? నీ ఊహించిన దానికంటే మంచి చదువుకునే స్థితి దేవుడు నీకు ఇవ్వలేదా? వాస్తవంగా నీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిద్దామేమోలే అని అనుకున్నావు. ఎంత స్థితిమంతురాలినిగా దేవుడు నిన్ను చేశాడో తెలుసా? ఎంత స్థితిమంతుడిగా దేవుడు నిన్ను చేశాడో తెలుసా? కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివించగలిగే ఓ స్థితిమంతురాలిగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఎంత దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఉదయకాలం లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోగలుగుతున్నావా? ఎంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే అనుక్షణం యెహోవా నాకు చేసిన ఉపకారమునకు ప్రతిగా నేను ఆయనకేమి చెల్లించగలనని దేవుని స్తుతిస్తూ బ్రతుకుతున్నావా? స్తుతించాల్సిన నీవు స్తుతించకుండా నాకెక్కడ సమయం ఉందండి, అయ్యో ఉద్యోగం, నాకెక్కడ ఖాళీ ఉందండి, అయ్యో వ్యాపారం అని ఈ బిజీ లైఫ్లో కొట్టుకొని పోయి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నావేమో ఆలోచించు. సహజంగా మన ఇంటి దగ్గర మన వీధుల మీద పడి ఉండే కుక్కందు చూసారా? కుక్క, దానికి మన ఇంట్లో పాచిపోయిన సద్యన్నం ఒక 2-3 పూటలు ఇస్తే, మన ఇంట్లో పాచిపోయిన అన్నం సద్యన్నం ఆ కుక్కకు 2-3 సార్లు ఇస్తే ఆ కుక్క బ్రతికిన కాలమంతా నీకెంత కృతజ్ఞతగా బ్రతికిద్దో తెలుసా? నువ్వేసింది పాచిపోయిన అన్నమే, నువ్వేసింది ఎంగిలి అన్నమే, నువ్వేసింది సద్యన్నమే. ఆ సద్ది మెతుకులు తినిన కుక్క ఆ వీధిని నువ్వు కనపడటంతో నిన్ను చూసుకుంటూ రంకెలు వేస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి నీ శరీరాన్ని నాగుతుందే, నీ వెళ్తుంటే నీ వెనకొస్తుందే, దానికి పిడికడు మెతుకులు వేస్తే దానికి ఎంత కృతజ్ఞతో చూడు. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఈరోజు నువ్వు బ్రతికున్నావు అంటే, నీ నాసికా రంధ్రాలలో ఇంకా నువ్వు ఊపిరి ఉన్నదంటే, చలించగలుగుతున్నావు, సంచరించగలుగుతున్నావు, మాట్లాడగలుగుతున్నావు అంటే దానికి కారణం దేవుని కృప కాదా? దానికి కారణం నీ మీద దేవుడు చూపిన ఆయన దయాదాక్షిణ్యాలు కాదా? ఎంత దయ చూపిస్తే కృతజ్ఞతగా బ్రతకగలుగుతున్నావా? వీటన్నిటినీ ఇచ్చిన యజమానుని హత్తుకొని నువ్వు బ్రతకగలుగుతున్నావా? భక్తుడైన దావీదు తన కృతజ్ఞత బుద్ధిని లేఖనాల్లో ఇలా చాటి చెప్తాడు. తను ఏమంటాడంటే, మరణములో నుండి నా ప్రాణమును, ఇది అందరికీ తెలిసిన మాటే చెప్పాలి, మరణములో నుండి నా ప్రాణమును, కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను, జారిపోకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. తర్వాత మాట, మనకు ఆ వచనం వరకే తెలుసు. ఆ తర్వాతే అసలు శిశులైన మాట ఉంటుంది. ఆ తర్వాత వచనంలో ఏమంటాడో తెలుసా? సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిలో నేను కాలము గడిపెదను అంటాడు.
గమనించండి, దావీదు అంటాడు, మరణములో నుండి నా ప్రాణాన్ని అయ్యా నువ్వు తప్పించావు, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను తప్పించావు, జారిపోకుండా నా పాదాలను తప్పించావు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్న ప్రజలకు ఎన్నో మరణకరమైన వ్యాధులు వచ్చి ఆ మరణకరమైన వ్యాధుల బారిన పడి అనేకులు చనిపోతే, అలాంటి బలహీనతలు నీకు వచ్చిన ఆ కృప కలిగిన దేవుడు నేనేం చేశాడో తెలుసా? మరణములో నుండి జీవానికి దాటించాడు. నువ్వు ఏ ఉద్యోగ మార్గం గుండా ప్రయాణమై వెళ్తున్నావో అదే మార్గంలో అనేక మంది రోడ్డు యాక్సిడెంట్ అయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే మార్గం గుండా నువ్వు వెళ్తున్నా దేవదూతలను నీకు కావలా పెట్టి నీ పాదములకు రాయి కూడా తగలకుండా దేవదూతల ద్వారా దేవుడు నిన్ను కాపాడుతూ వచ్చాడు. మరణములోని నీ ప్రాణాన్ని, కన్నీళ్ళు విడవకుండా నీ కన్నులను, జారిపోకుండా నీ పాదాలను దేవుడు తప్పించాడు కదా. దావీదును తప్పిస్తే అయ్యా దేవుడు నీ పట్ల ఈ కార్యం చేశాడు కదా, దాని కృతజ్ఞతగా నీవేం చేస్తున్నావు? ఓ ప్రశ్న. కృతజ్ఞతగా మనమేం చేయాలి? దావీదు అక్కడ అంటాడు, నా పట్ల దేవుడు ఇన్ని మేలు చేశాడు గనుక సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిలో నేను కాలము గడుపుదును. చప్పలు కొడదాం గట్టిగా. నాకు సమాధానం చెప్పండి. కృతజ్ఞతగా ఎక్కడ తన కాలాన్ని గడుపుతున్నాడట? అమ్మ చెప్పాలి. కృతజ్ఞతగా ఎక్కడ తన కాలాన్ని గడుపుతున్నాడట? ఎలా తన కాలాన్ని గడుపుతున్నాడు? వాక్యం ఉంటుంది, రోజుకొచ్చి 3 మార్లు ప్రార్థించేవాడు, 7 మార్లు స్తుతించేవాడు, దివారాత్రులు ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు. అయ్యా దావీదు, నీ కాలాన్ని ఎక్కడ గడుపుతున్నావు? సెల్ ఫోన్ దగ్గర. నీ కాలాన్ని ఎక్కడ గడుపుతున్నావు? ఫేస్బుక్ దగ్గర. నీ కాలాన్ని ఎక్కడ గడుపుతున్నావు? టీవీ దగ్గర. నీ కాలాన్ని ఎక్కడ గడుపుతున్నావు? సీరియళ్ళ దగ్గర. నీ కాలాన్ని ఎక్కడ గడుపుతున్నావు? స్నేహితులతోనా? నీ కాలాన్ని ఎక్కడ గడుపుతున్నావు? చాటింగ్ చేస్తున్నా? నీ కాలాన్ని ఎక్కడ గడుపుతున్నావు? ఎస్ఎంఎస్లు పంపిస్తున్నా? ఎక్కడ నీ కాలాన్ని గడుపుతున్నావు? దావీదు అంటాడు, లేదయ్యా, చాటింగ్ దగ్గర నా కాలాన్ని గడపట్లా, వాట్సాప్ ఫేస్బుక్ల దగ్గర నా కాలాన్ని గడపట్లా, టీవీ సీరియల్ దగ్గర నా కాలాన్ని గడపట్లా, సినిమాల దగ్గర నా కాలాన్ని గడపట్లా. దేవుడు నాకు ఇచ్చిన కాలమంతా ఆయన సన్నిధిలో గడుపుతూ ఉన్నాను. ఇదే కృతజ్ఞతా జీవితం. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రోజుకొచ్చి 3 మార్లు ప్రార్థించేవాడు, 7 మార్లు స్తుతించేవాడు, దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు. నా ప్రభు బిడ్డ, ఒక చిన్న ప్రశ్న, రోజుకొచ్చి ఎన్ని మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావు? ఒక ఆయన అన్నాడు, అన్నా నా ప్రార్థన కూడా దానియేలు ప్రార్థనేనన్నా అన్నాడు. నేను అనుకున్నాను, ఇక దానియేలులాగా బలమైన ప్రార్థనా పరుడేమోనని అడిగా. ఏంటయ్యా దానియేలు ప్రార్థన అంటున్నావు, ఏంటి నీ ప్రార్థనలో ఉన్న విశిష్టత? నా వైపు చూసి అన్నాడు, అన్నా దానియేలు రోజుకొచ్చి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు అన్నా అన్నాడు. నన్ను అడిగాడు. 3 సార్లు చేసేవాడు తమ్ముడు అన్న. నా వైపు చూసి అంటాడు, దానియేలు ఎట్టా 3 సార్లు ప్రార్థన చేసేవాడు, నేను కూడా రోజుకొచ్చి, చెప్పండి, రోజుకొచ్చి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. నేను అడిగా, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తావు తమ్ముడా అన్నాను. నా వైపు చూసి అంటాడు, పొద్దున్న టిఫిన్ చేసేటప్పుడు, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు, 2వది, 3వది చెప్పబోయాడు. నేను అన్న, తమ్ముడా 3వది నేనే చెప్తాలే తమ్ముడా అన్న. 3వది నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను మీకెట్టా తెలుసు అన్నాడు. ఆల్రెడీ 2 ఇచ్చావు కదా, 3వది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ తమ్ముడా, నేనే పూర్తి చేస్తానన్నా. చెప్పండి చూద్దాం అన్నాడు. రాత్రిపూట భోజనం చేసేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటావు తమ్ముడా అన్న అంటాడు. భలే చెప్పారే. ప్రభు బిడ్డలారా, దేవుడు నీకెంత ఆయుష్ ఇస్తే, దేవుడు నీకెంత ఆరోగ్యం ఇస్తే, బ్రతకటానికి ఎంత మంచి ఉద్యోగం ఇస్తే, ఇంత మంచి వ్యాపారం దేవుడు నీకు ఇస్తే, వాక్యం చదవటానికి నాకు సమయం లేదంటున్నావంటే ఎంత కృతజ్ఞత లేని దానివో చూడు. ఆదివారం దేవుని సన్నిధికి రావటానికి కూడా నీకు సమయం లేదంటున్నావంటే ఎంత కృతజ్ఞత లేని వాడివో చూడు. దేవుని సన్నిధిలో వాక్యం చదవటానికే నాకు సమయం లేదంటున్నావంటే ఒకసారి ఆలోచించండి. ఈ రాజు తన జీవితంలో ఏం చేశాడంటే,
తాను స్థిరపడి బలపరచబడిన తర్వాత యెహోవాను తాను విసర్జించాడట. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అతడును ఇశ్రాయేలు వారందరూ యెహోవాను విసర్జించారు అని రాసింది. నాతో కలిసి ఈ మాట చెప్పండి. అతడును యెహోవాను ప్రజలంతా విసర్జించారు. ప్రజలంతా విసర్జించే ముందు మొట్టమొదటి ఎవరు విసర్జించారు? రాజు రెహబాము. లోకంలో ఒక సామెత ఉంది కదా, యథా రాజా, చెప్పండి, యథా రాజా తదా ప్రజ. రాజు దేవుణ్ణి విసర్జించాడు. ప్రజలు ఎవరిని విసర్జించారు? రాజు యెహోవాకు ద్రోహం చేశాడు. ప్రజలు ఎవరికి ద్రోహం చేశారు? రాజు ఏం చేశాడో ప్రజలు కూడా అదే చేశారు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, గమనించండి. సంఘాన్ని నడిపించే దైవ సేవకుడు తాను ఎలా బ్రతుకుతాడో సంఘ బిడ్డలు కూడా అలాగే బ్రతుకుతారు. దైవజనుడు భక్తి కలిగిన వాడైతే విశ్వాసులు కూడా భక్తి కలిగిన వాళ్ళుగా ఉంటారు. దైవజనుడు ప్రార్థనాపరుడైతే విశ్వాసులు కూడా ప్రార్థనాపరులుగా ఉంటారు. దైవజనుడు పరిశుద్ధత కలిగిన వాడైతే విశ్వాసులు కూడా పరిశుద్ధత కలిగిన వాళ్ళుగా ఉంటారు. ఎందుకంటే యథా రాజా, చెప్పండి, యథా రాజా తదా ప్రజ. హల్లెలూయా. ఈ మధ్య ఒక చోటుకు వెళ్తే ఆయన ఓ పెద్ద టీవీ ఛానల్లో అద్భుతమైన విలేకరిగా పనిచేస్తాడు. వాళ్ళ కుటుంబం సూరారంలో మన మందిరానికి వస్తారు. ఆయన ఒకరోజు ఈ మధ్యకాలంలో మన మందిరానికి వచ్చి నాతో మాట్లాడతా, అన్నా, దేవుని కృప, ఈ ప్రాంతంలో నేను విలేకరిగా పనిచేసే చోట్ల ఎన్నో చోట్లకు వెళ్ళాను. గత 3 సంవత్సరాలు బట్టి మన మందిరానికి వస్తున్నాను. నేను దేవుణ్ణి ఒక మాట అడుగుతున్నానన్నా, నా బ్రతుకు కాలం అంతా ఈ మందిరంలో పచ్చని ఒలీవ మొక్కలాగా బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. దావీదు మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులాగా ఎలా బ్రతికాడో, దేవుడు నాకు ఇచ్చిన మన మందిరంలో ఒక ఒలీవ చెట్టులాగా బ్రతకాలనుకున్నాను. దేవుడు నన్ను అట్లా బలపరిచినట్లు ప్రార్థన చేయండి అన్న అన్నాడు. ఈలోపు వాళ్ళ కొడుకు వచ్చి అంటాడు, వాళ్ళ బాబు మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా పనిచేస్తాడు. ఆ బాబు వచ్చి అంటాడు, అన్నా, మా నాన్న గత కాలాలలో ఎక్కడికి రమ్మన్న మందిరానికి పొరపాటును వచ్చేవాడు కాదు, కానీ దేవుని కృప మన మందిరానికి వచ్చిన తర్వాత మా అందరికంటే ముందుగా లేచి మందిరానికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అని మాట్లాడతా ఆ తమ్ముడు చక్కటి మాట అన్నాడు, అన్నా, మన మందిరంలో ఆదివారపు ఆరాధనే కానీ మందిరానికి ప్రజలు వచ్చే విధానం కానీ ఆ క్రమశిక్షణ మా నాన్న హృదయాన్ని గెలుచుకుంది. ఆ దైవికమైన ఆరాధన మా హృదయాన్ని గెలుచుకుంది. అతిశయానికి చెప్పట్లేదు, కానీ ఆయన చివరికి ఏమన్నాడు తెలుసా? అన్న, మందిరం అంతా అంత డిసిప్లైన్డ్గా ఉండటానికి కారణం ఏంటంటే, సేవకులైన మీరు అందరూ ఉన్నారే, మీరు ఒక డిసిప్లైన్డ్ బిలీవర్స్ అన్నా, డిసిప్లైన్డ్ సర్వెంట్స్ అన్నా, మీ మీద ఏ డిసిప్లైన్ ఉందో అదే డిసిప్లైన్ సంఘ బిడ్డలందరి మీదకి రావటానికి దేవుడు కృప చూపించాడు. ప్రభు బిడ్డలారా, నీ ఇంటికి నీవే రాణివి, నీ ఇంటికి నీవే రాజువి. నీవెలా బ్రతుకుతావో నీ పిల్లలు కూడా అలాగే బ్రతుకుతారమ్మా. అయ్యా, నీవెలా బ్రతుకుతావో నీ పిల్లలు కూడా అలా బ్రతుకుతారయ్యా. నువ్వు భక్తి కలిగిన తల్లిగా బ్రతుకుతూ ఉంటే తెలియకుండా నీ మీద ఉన్న భక్తి ఆత్మ నీ పిల్లల మీద కుమ్మరించబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. యథారాజా, యథారాజా అనకుండా యథా తండ్రి తదా ప్రజ వాళ్ళు ఎక్కడున్నారు? అట్లా కాదు. యథా తండ్రి తదా కుమార, యథా తల్లి చెప్పరే. ప్రభు బిడ్డలారా, గమనించుదాం. అతడు దేవునికి తాను దూరస్తుడే, యెహోవాకు తాను తన ప్రజలు ద్రోహం చేస్తే తర్వాత రాయబడిన ఒక విచిత్రమైన విషాదకరమైన సంగతి ఏంటంటే, ఐగుప్తు రాజు 1200 ఇనప రథాలతో 60,000 గుర్రాలతో యోధా దేశం మీద దాడి చేయటానికి వచ్చాడు. నాకు సమాధానం చెప్పండి. వచ్చేటప్పుడు తాను ఒక్కడే వచ్చాడా? తన రాజ్యం ఒక్కటే వచ్చిందా? తనతో పాటు ఇంకా శత్రు రాజులను కూడా తీసుకొచ్చాడా? లూబియులు, సుక్కియులు,
కూషీలు, ఇంకా 3 రాజ్యాల రాజులను తీసుకొని ఈ ఐగుప్తు రాజు 4 రాజ్యాలతో కలిసి రెహబాము రాజు మీదకి యుద్ధానికి వచ్చారు. ఒకసారి నా వైపు చూడండి. ఇజ్రాయేలు ప్రజలు కనాను దేశానికి రాకమునుపు 430 సంవత్సరాలు ఏ దేశంలో బానిసలుగా బ్రతికేవాళ్ళు? ఏ రాజు కింద నలిగిపోయారు? ఫరో రాజు కింద. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు ఆ రాజు కింద నలిగిపోయారు. ఇక్కడ గమనించండి ప్రభు బిడ్డలారా, ఒకప్పుడు ఏ రాజుకు దాసులో, ఒకప్పుడు ఏ రాజుకు బానిసలో, అదే రాజు ఈసారి ఒక్కడు రావట్లేదు, తనతో పాటు 4 వచ్చి ఆ దేశం మీద దాడి చేయటానికి వచ్చారు. దాడి చేశారు, దేశాన్ని సర్వనాశనం చేశారు, బంగారు వాయిదాలను దోచుకొని వెళ్ళిపోయారు, ఆ దేశమంతా ఒట్టిదిగా మిగిలిపోయేటట్లు చేశారు. నా ప్రభు బిడ్డలారా, మిమ్మల్ని భయపెట్టాలని కాదు, కానీ గుండెల్లో ఒక భయాన్ని పుట్టించడానికే ఈ మాట చెప్తున్నాను. ప్రభు దగ్గరికి నీవు వచ్చిన తర్వాత ఏదో ఒక పాపాన్ని నువ్వు విడిచిపెడతావు కదా. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఒకప్పుడు తాగుబోతనాన్ని విడిచిపెట్టావు, ఒకప్పుడు వ్యభిచారం చేసిన వాడివి విడిచిపెట్టావు, జారత్వపు మనస్సు కలిగిన వాడివి విడిచిపెట్టావు, అమ్మా గయ్యాళితనం కలిగిన దాన్ని విడిచిపెట్టావు, కోపిష్టిగా బ్రతికేదానివి విడిచిపెట్టావు. ప్రభు దగ్గరకు వచ్చి కొంతకాలం భక్తిగా బ్రతికి ఏ పాపాన్నైతే విడిచిపెట్టావో, విడిచిపెట్టిన పాపం వైపు మరలా నువ్వు వెళ్తే బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? వాడిని వదిలిపెట్టి వెళ్ళినటువంటి దెయ్యం తిరిగి వచ్చేటప్పుడు ఎంతమందిని తీసుకొచ్చిందట? 7 తీసుకొచ్చి యేసు ప్రభు అక్కడంటాడు, వాని కడపటి స్థితి మొదటి స్థితి కంటే బహుఘోరంగా మిగిలిపోద్ది అని దేవుడు అంటాడు. బిడ్డలారా వినండి, నేను ఒక మనుష్యుడిని ఎరుగుదును. ఆయన మున్సిపల్ డిపార్ట్మెంట్లో 4th క్లాస్ ఎంప్లాయీగా పనిచేసేవాడు. చాలా నమ్మకంగా బ్రతికేవాడు, చాలా యథార్థంగా బ్రతికేవాడు. ఆయన భక్తి జీవితాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే. హల్లెలూయా. ఆ మున్సిపల్ డిపార్ట్మెంట్లో తాను పనిచేస్తూ 4th క్లాస్ ఎంప్లాయీగా ఉంటూ తన జీవితాన్ని కొనసాగించేవాడు. ఆ మందిరంలోనే ఒక మంచి భక్తి కలిగిన వాడు. 9ంటికి ప్రార్థన అంటే 8:45 కల్లా తన కుటుంబంతో కలిసి మందిరానికి వచ్చేవాడు. మందిరం అంతటిని శుభ్రపరిచేవాడు. ఆయనకున్న కృప ఏమిటంటే తన రాబడి అంతటిలో ప్రతి నెల తన శక్తికి మించి 10వ భాగం కంటే ఎక్కువ కానుక దేవుని మందిరంలో ఇచ్చేవాడు. 10వ భాగం కంటే ఎక్కువ మందిరంలో కానుక ఇవ్వటం మాత్రమే కాదు, ఓ మంచి నమ్మకమైన పరిచారకుడిగా తాను పెరుగుతూ ఉండేవాడు. ఆ కుటుంబాన్ని చూసిన వాళ్ళంతా ఎంత మంచి భక్తి కలిగిన కుటుంబం కదా అని సంతోషపడతా ఉండేవాళ్ళు. ఓ రోజు దైవజనుడి దగ్గరకు వచ్చాడు. అయ్యా, మా మున్సిపల్ డిపార్ట్మెంట్లోనే కాంట్రాక్ట్ వర్కులు ప్రారంభమవుతున్నాయి, మీరు ప్రార్థన చేయండి. ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఓ కాంట్రాక్టర్గా అందులో నేను అడుగు పెట్టాలనుకుంటున్నాను. ఆ పనిలో ఉన్నటువంటి ఆ మేలు కీడులు లాభ నష్టాలు నాకు తెలుసు, మీరు ప్రార్థన చేయండి అంటే దైవజనుడు ప్రార్థన చేశాడు. దేవుని కృప, ఆ 4th క్లాస్ ఎంప్లాయ్ ఆ మున్సిపల్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ వర్కులు పొందుకొని సుమారుగా 6-7 సంవత్సరాలు ఈ 4th క్లాస్ ఎంప్లాయ్ అపర కుబేరుడిగా ఆశీర్వదించబడ్డాడు. ఆయన చెప్తాడు, డ్యూటీకి వెళ్ళేటప్పుడు, ఆ కాంట్రాక్ట్ పనులకు వెళ్ళేటప్పుడు, ఉదయం వెళ్ళేటప్పుడు ఖాళీ సూట్ కేసుతో వెళ్తాడట. రాత్రి తిరిగి వచ్చేటప్పుడు ఆ సూట్ కేసు నిండా విస్తారమైన డబ్బు చేతమని తిరిగి వచ్చేవాడట. ఒక 4th క్లాస్ ఎంప్లాయీని, గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టినట్లుగా ఈయన కూడా ఒక 4th క్లాస్ ఎంప్లాయీని ఒక అద్భుతమైన కాంట్రాక్టర్గా దేవుడు ఆశీర్వదించాడు. విస్తారమైన డబ్బు, విస్తారమైన పలుకుబడి, విస్తారమైన పనులు, విస్తారమైన ఆదాయం, విస్తారమైన అద్భుతమైన స్థితిగతులు. భయంకరమైన సంగతి ఏంటో తెలుసా? డబ్బు ఎప్పుడైతే క్రమంగా పెరుగుతూ వస్తుందో, ప్రతి ఆదివారం 8:45 కల్లా మందిరానికి వచ్చేవాడు 9ంటికి రావటం ప్రారంభించాడు, 9:30కి రావటం ప్రారంభించాడు, 10ంటికి రావటం ప్రారంభించాడు. ఆ తర్వాత నెలలో 2 వారాలు రావటం ప్రారంభించాడు. ఆ తర్వాత నెలకు ఒకసారి రావటం ప్రారంభించాడు. దైవ సేవకుడు పిలిచాడు, మాట్లాడాడు. బాబు, ఏమీ లేని స్థితిలో కదా దేవుడి భాగ్యం ఇచ్చింది,
ఒక 4th క్లాస్ ఎంప్లాయీగా పిలువబడిన నిన్ను ఎంత అద్భుతమైన వాడిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే అలా దేవుని సన్నిధికి నువ్వు దూరం కావద్దయ్యా. మునిపెట్లున్నావో అంతకంటే ఇంకా మంచి భక్తిగా బ్రతుకయ్యా అని సేవకుడు బ్రతిమలాడుతూ ఉంటే, పాస్టర్ గారు లోకం సంగతి మీకు అంతగా తెలియదు కదా పాస్టర్ గారు, ఈ కాంపిటీషన్ యుగంలో మనం అక్కడ పని దగ్గర నిలవబడకపోతే మనకు రావాల్సిన కాంట్రాక్ట్ ఎవరో తీసుకొని వెళ్తారు. ఇది పాస్టర్ గారు, నా పని ఒత్తిడి వల్ల నేను రాలేకపోతున్నాను అని ఏవేవో సాకులు చెప్పాడు. ఆ తర్వాత జరిగింది ఏంటో తెలుసా? మరో 2 సంవత్సరాల్లో ఆయన సంపాదించిన ఆస్తులన్నీ పోయి సుమారుగా ₹1 కోటి అప్పులు పాలైపోయి, ఉన్న ఉద్యోగానికి ఇప్పుడు ఆల్రెడీ రిజైన్ చేశాడు కాంట్రాక్ట్ పనులు చేయటానికి, సుమారుగా ₹1 కోటి నష్టపోయి ఈరోజు పరిస్థితి ఏంటో గత కాలాల్లో పరిస్థితి ఏంటో తెలుసా? పిడికడ అన్నం కోసం అమ్మా మొద్ద అన్నం పెట్టు తల్లి, అయ్యా ఒక ₹10 ఉంటే సహాయం చేయండి అని భిక్షాటన చేసుకునే పరిస్థితికి వెళ్ళింది. ఎందుకు ఆ పరిస్థితికి వెళ్ళిందని తర్వాత ఆలోచించి వివరాలు తెలిస్తే పరిస్థితి ఏంటంటే, ఆయనకు బాగా కాంట్రాక్ట్ పనులు వచ్చిన తర్వాత తన దగ్గర పనిచేసేటువంటి ఒక పనికత్తెను, ఒక అమ్మాయిని చూసి ఆమెతో తప్పుడు త్రోవలకు వెళ్ళి ఒక చెడ్డ వ్యక్తిగా తన బ్రతుకును మార్చుకున్నాడు. దేవుని మందిరానికి దూరం అయిపోయాడు, దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు, పరిశుద్ధతకు దూరం అయిపోయాడు. ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయాడో కొన్ని సంవత్సరాల తర్వాత మొదటి స్థితి కంటే కడపటి స్థితి చెప్పాలి. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో తమ్ముడా, నీకు అలాంటివి సమీపించకుండునుగాక, అలాంటి పరిస్థితులు నీ జీవితాన్ని ఆవరించకుండునుగాక. అలాంటి స్థితిగతులు మన జీవితంలో ఆవరించకుండా ఉండాలి అంటే దేవుడు నిన్ను హెచ్చించే కొలది ఇంకా ఆయనకి దగ్గరగా రా. దేవుడు నిన్ను బలపరిచే కొలది ఇంకా దేవుని మందిరాన్ని సమీపించు. దేవుడు ఆర్థికంగా, ఆత్మీయంగా అన్ని విషయాల్లో నిన్ను బలపరిచే కొలది నువ్వు కృతజ్ఞతగా బ్రతుకుతూ ఉంటే కృప వెంబడి కృప దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభించునుగాక. సమృద్ధి వెంబడి సమృద్ధి దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభించునుగాక. బలపరిచే కొలది ఇంకా నువ్వు దేవునికి దగ్గరగా బ్రతుకు. ఎంత దగ్గరగా బ్రతుకుతావో అంత విక్రమ క్రియలు నీ జీవితంలో దేవుడు జరిగించుగాక. బిడ్డలారా చూడండి, ఒకవేళ ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఆ మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఆయనలాగా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని చూసి నాకేం మంచి ఉద్యోగం ఉంది, నాకేం మంచి పిల్లలు ఉన్నారు, నాకేం మంచి కంపెనీ ఉంది, నాకేం మంచి ఆదాయం ఉందని దేవుడిచ్చిన వాటిని చూసి ఒకవేళ మురిసిపోతున్నావేమో, ఓ ప్రమాదకరమైన మాట. దేవుడికి ఇయటం చేత నువ్వు ఇచ్చిన దాన్ని కొంచెం గట్టిగా చెప్పాలి. దేవుడికి కట్టడం చేత నువ్వు కట్టడం కష్టమా, పడగొట్టడం కష్టమా? కట్టడం కష్టమా, పడగొట్టడం కష్టమా? నేను అడిగింది తెలుగే. చెప్పాలి. ఏది కష్టం? ఆయనకి కట్టడం చేత నువ్వు నీ జీవితంలో, నా జీవితంలో అలాంటివి జరగకుండా దేవుడు మనల్ని హెచ్చించే కొలది ఇంకా కృతజ్ఞతగా ఆయన సన్నిధిలో బ్రతుకుదుంగాక. చెప్పండి, రెహబాముకి ఏమి లేదు, మొట్టమొదట ఏమి లేదు, రైట్. రెండవది ఇంకా భయకంపితమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవది భయకంపితమైన మాట ఏంటంటే, రెహబాము తాను బ్రతికిన కాలమంతా ఎడతెగని యుద్ధాలు కలగటానికి కారణం ఏంటంటే పూర్వపు వైభవాన్ని తాను పోగొట్టుకున్నాడు. ఏంటి ఆ పూర్వపు వైభవాన్ని పోగొట్టుకోవటం అని అంటే చూడండి అందరూ, 2వ దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చూడండి అందరూ. ఆ మాట దయచేసి స్టిక్ చేసుకోండి. వాటికి బదులుగా రాజైన రెహబాము, కొంచెం ముందు నుంచి చదువుచిన, ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదికి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటినీ, రాజనగరులోని బొక్కసములన్నిటినీ దోచుకొని సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసుకొని పోయెను. వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి వాటిని రాజనగరు యొక్క ద్వారమును
కాయు సేవకుల యొక్క అధిపతులకు అప్పగించెను. చాలు. హల్లెలూయా. నా వైపు చూడండి. సొలొమోను రాజు కూడా బంగారు డాళ్లను ఈటెలను తయారు చేశాడు. సొలొమోను రాజు కూడా ఈటెలను డాళ్లను తయారు చేశాడు. నాకు సమాధానం చెప్పండి. సొలొమోను రాజు కాలంలో డాళ్ళు కానీ ఈటెలు కానీ వేడితో తయారు చేయబడినవి? చెప్పండి. బంగారంతో చేయబడినవి. వాటిని శత్రువులు కొనిపోయిన తర్వాత రెహబాము కూడా డాళ్లను ఈటలను తయారు చేశాడు. వేడితో. తండ్రి కాలంలో ఏముంది అమ్మ చెప్పాలి అందరూ? తండ్రి కాలంలో ఏముంది? కొడుకు కాలానికి వచ్చేసరికి ఏమైపోయింది? చెప్పండి చెప్పండి చెప్పండి. ప్రభు బిడ్డలారా, ఇది ఆత్మీయంగా మనం ఆలోచిస్తే, రెహబాము యొక్క కుటుంబ వ్యవస్థను మనం పరిశీలిస్తే, నా వైపు చూడండి. రెహబాము తాత ఎవరు? రెహబాము తాత ఎవరు చెప్పాలి. రెహబాము తండ్రి ఎవరు? రెహబాము తండ్రి ఎవరంటే సొలొమోను. ప్రభు బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో రాజులందరిలో అద్భుతమైన రాజు ఎవరై అంటే దావీదే. అద్భుతమైన రాజుల్లో రెండో వాడు ఎవరై అంటే సొలొమోనే. అంటే ప్రభు బిడ్డలారా, మంచి అద్భుతమైన భక్తి కలిగిన వంశావళిలో తాను పుట్టాడు. దావీదు అంత గొప్ప భక్తిపరుడు. సొలొమోను కాలానికి వచ్చేసరికి ఆ భక్తి కాస్త తగ్గింది. సొలొమోను కుమారుడైన రెహబాము కాలానికి వచ్చేసరికి ఆ భక్తి పూర్తిగా తగ్గిపోయింది. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, చాలామంది క్రైస్తవుల కుటుంబాల్లో, దేవుని బిడ్డల జీవితాల్లో తల్లి మంచి ప్రార్థనా పరురాలు, తండ్రి మంచి ప్రార్థనా పరుడు. తల్లికి తండ్రికి లేస్తే దేవుడు, కూర్చుంటే దేవుడు, 24 గంటలు దేవుడు దేవుడు అంటూ ఆ దైవికమైన పిచ్చిలో బ్రతికేటువంటి వాళ్ళు తల్లిదండ్రులు అంత భక్తి జీవితం చేస్తే వాళ్ళ కొడుకుల తరానికి వచ్చేసరికి, వాళ్ళ మనమళ్ళ తరానికి వచ్చేసరికి దేవునికే చోటు లేని భక్తిహీనపు తరం లోకంలో బయలుదేరుతూ ఉంది. తల్లి చాలా భక్తి కలిగిందే, తండ్రి చాలా భక్తి కలిగిన వాడే. తల్లి విశ్వాస వీరురాలే, తండ్రి ప్రార్థనా పరుడే. ఎంత భక్తి కలిగిన ఇంటిలో పుట్టేటువంటి పిల్లల జీవితాలు చూస్తే, ఒకడు వ్యభిచారి, ఇంకొకడు త్రాగుబోతు, మరొకడు జులాయి, లోకాన్ని స్నేహించే వాళ్ళుగా లోకంలో బ్రతుకుతున్నారు. ఈ వాక్యం వింటున్న తండ్రి, సూటిగా ఓ దైవజనుడిగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. నువ్వు భక్తి కలిగిన వాడివే, నువ్వు భక్తి కలిగిన వాడివే. ఓ చిన్న మాట, నీలో ఎంత భక్తి ఉందో ఆ భక్తి నీ పిల్లల్లో చూడగలుగుతున్నావా? అమ్మా, నువ్వు ప్రార్థన పరురాలివే. ఓ చిన్న ప్రశ్న, నీలో ఎంత ప్రార్థన ఉందో ఆ ప్రార్థనా జీవితాన్ని నీ పిల్లల్లో నువ్వు చూడగలుగుతున్నావా? నీ తాత భక్తి కలిగిన వాడే, నీ నాయనమ్మ భక్తి కలిగిందే. వాళ్ళు భక్తి కలిగిన వారని చెప్పుకుంటున్నా వాస్తవమే, కానీ ఆ భక్తి నీ వ్యక్తిగత జీవితంలో ఉందా? ఆ భక్తి కలిగిన వ్యక్తిగా నీ జీవితంలో నువ్వు బ్రతుకుతున్నావా? ఈరోజు క్రైస్తవ పరిస్థితి వేదంతో ఒక మాట చెప్తాను. లోకంలో ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు, ఒక ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతున్నాడు, ఒక లాయర్ కొడుకు లాయర్ అవుతున్నాడు, ఒక టీచర్ కొడుకు టీచర్ అవుతున్నాడు. ఓ భక్తిపరుడు కొడుకు భక్తిపరుడు కాలేకపోతున్నాడు. ఓ దైవజనుడు కొడుకు దైవజనుడు కాలేకపోతున్నాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ తండ్రి కాలంలో ఎత్తడి ఉంటే నీ కాలానికి వచ్చేసరికి అది బంగారంగా మార్చబడును గాక. చెబుదాం ఆమేన్. నీ తండ్రి కాలంలో ఎత్తడి దాళ్ళుంటే, నీ తల్లి కాలంలో ఎత్తడి ఖడ్గం ఉంటే, నీ పితరుల కాలంలో ఎత్తడి ఈటుంటే, నీ కాలానికి వచ్చేసరికి ఎత్తడి కాదు, నువ్వు బంగారమై దేవుని సన్నిధిలో కనబడదువు గాక. వారికంటే శ్రేష్టమైన భక్తి, వారికంటే ఘనమైన భక్తి, వారికంటే ప్రార్థనా భక్తి కలిగి ఆయన సన్నిధిలో సాగిపోదుగాక. గమనించండి, నిజంగా భక్తి కలిగిన తల్లిదండ్రుల కడుపున పుట్టడం ఒక భాగ్యం. నీ తండ్రి నీకు ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టకపోయినా యేసుక్రీస్తును సంపాదించి పెడితే దానికి మించిన భాగ్యం మరొకటి ఏది లేదు. అయితే గమనించండి,
అమ్మా నాన్నలు యేసుక్రీస్తు నీకు సంపాదించి పెడితే నువ్వు అడగాల్సింది ఏంటో తెలుసా? దేవా, మా అమ్మ మీద నిలిచిన ప్రార్థన కంటే నాకు రెట్టింపు ప్రార్థన ఇవ్వయ్యా. మా నాన్నలో ఉన్న ప్రార్థనా జీవితం కంటే, మా నాన్నలో ఉన్న ప్రార్థనా జీవితం కంటే నాకు ఇంకెక్కువ ప్రార్థనా జీవితం ఇవ్వయ్యా. నా నాన్న కంటే నేను అధికుని కావాలి, మా అమ్మ కంటే నేను అధికుని కావాలి. ఆ మంట ఎప్పుడు నీ గుండెల్లో ఉండునుగాక. చెబుదాం ఆమేన్. వినండి, వాళ్ళలాగా మనం ఇంకా భక్తులు అధికులుగా ఉంటే ఏం జరిగిద్దో చెప్తాను. నాకు సమాధానం చెప్పండి. పాత నిబంధనలో మొదటి సమూయేలు గ్రంథంలో అన్నమ్మ తల్లి అనే ఒక తల్లి ఉంది కదా. ఆ అన్నమ్మ తల్లి భక్తి కలిగిన ఆ అన్నమ్మ తల్లి ప్రార్థనా పరురాలా కాదా? చెప్పాలి గట్టిగా. ప్రార్థనా పరురాలా? చాలా మంచి ప్రార్థనా పరురాలా? చాలా మంచి ప్రార్థనా పరురాలా? చాలా చాలాలు చాలా 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 ప్రార్థనా పరురాలా? చాలా 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 చాలా. ఆమంత భక్తి కలిగింది కదా. ఆ భక్తి కలిగిన తల్లి కడుపున ఒక కొడుకు పుట్టాడు. ఏం పేరు ఆయన పేరు? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, అన్నమ్మ తల్లి భక్తి కలిగిందా? సమూయేలు అన్నమ్మ తల్లి కంటే ఎక్కువ భక్తి కలిగినోడా? ఎస్, అన్నమ్మ తల్లి కంటే సమూయేలు ఇంకా భక్తి కలిగినటువంటి వాడు. తల్లి మీద నిలిచిన ప్రార్థనాత్మ కంటే, తల్లి మీద నిలిచిన పవిత్రత కంటే, తల్లి మీద నిలిచిన యథార్థత కంటే, తండ్రిని ఆవరించిన ఆ భయభక్తులు కలిగిన జీవితం కంటే సమూయేలు కాలానికి వచ్చేసరికి ఇంకా రెట్టింపు భక్తి కలిగిన వాడిగా తను నిలవబడ్డాడు. తన అలా నిలవబట్టాన్ని బట్టి బైబిల్ ఏమని రాసిందో తెలుసా? ఈ సమూయేలు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తగా స్థిరపడ్డాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తా. నేను మిమ్మల్ని అడుగుతాను, అన్నమ్మ తల్లి పేరు సమూయేలుని బట్టి మనకు తెలిసిందా? గమనించండి, అన్నమ్మ తల్లి పేరు సమూయేలుని బట్టి తెలిసిందా? సమూయేలు పేరు అన్నమ్మ తల్లిని బట్టి మనకు తెలిసిందా? అయ్యో చెప్పండి. సమూయేలును బట్టే ఈ కొడుకు ఎలాంటి వాడో తెలుసా? తనను బట్టి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి కుమారుడు. ఈరోజు అన్నమ్మ తల్లి గురించి మాట్లాడుకుంటున్నావంటే దానికి కారణం సమూయేలు ప్రవర్తనే. ఈ వాక్యం వింటున్న యవన బిడ్డలారా, మీ అమ్మా నాన్నలు తలెత్తుకొని తిరిగేటట్లుగా మీరు బ్రతుకుతున్నారా? అమ్మా నాన్నలు తలదించుకునేటట్లుగా మీరు బ్రతుకుతున్నారా? ఇలాంటి కూతురు నా కడుపున పుట్టకుండా ఉంటే బాగుండేది. ఇలాంటి కొడుకు నా కడుపున పుట్టకుండా ఉంటే బాగుండేది. అయ్యో, ఇలాంటి వాడు నా కడుపున ఎందుకు పుట్టాడని ఒకవేళ కన్న గర్భం నిన్ను గూర్చి రోజు ఏడుస్తూ ఉందేమో. ఆ కన్నటువంటి తండ్రి రోజు ఏడుస్తున్నాడేమో. కన్నటువంటి ఆ తల్లిదండ్రులకు ఏడ్పు తప్ప నీ బ్రతుకులో నీవేమీ మిగల్చలేదేమో. కనీసం ఈరోజైనా కళ్ళు తెరు, కనీసం ఈరోజైనా కన్ను తెరిచి, ప్రభువా, వాళ్ళ మీద నిలిచిన భక్తి కంటే ఇంకా మంచి భక్తి నా జీవితం నాకు దయచేయని ఆయన సన్నిధిలో కోరుకుందుము గాక. ఇప్పుడు వినండి, ఆ తర్వాత సమూయేలుకు వివాహమైంది కదా, సమూయేలుకు పిల్లలు పుట్టారు కదా. గమనించండి, సమూయేలు న్యాయాధిపతిగా పరిపాలన చేసి ఆ దినాల్లో పూర్తిగా వృద్ధుడైపోయాడు. వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలంతా సమూయేలు దగ్గరకు వచ్చి అంటారు, అయ్యా, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగిన వారు కాదు. నీ ప్రవర్తన వేరయ్యా. నువ్వు న్యాయం కలిగిన వాడివయ్యా, నువ్వు నీతిగా బ్రతికిన వాడివయ్యా. నీ పిల్లల ప్రవర్తన ఉందే, నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కాదు. వాళ్ళు భ్రష్టమైన వాళ్ళు, లంచం తీసుకొని న్యాయాన్ని తిప్పివేస్తున్నారు. మాకు న్యాయాధిపతులొద్దు, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలని దేవుని యొక్క న్యాయాన్ని, ఆ న్యాయాధిపతత్వాన్ని ప్రక్కన పెట్టి రాజును కోరుకున్నారు. ఎందుకు కోరుకున్నారంటే వాళ్ళు మాట్లాడుతున్న మాట, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగిన వారు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న యవనస్తులారా, ఒకవేళ మిమ్మల్ని గూర్చి కూడా లోకం అదే మాట అంటుందేమో. మీ అమ్మా నాన్నలతో చుట్టూతో ఉన్న వాళ్ళు మాట్లాడేటప్పుడు, అమ్మా మీరు భక్తి కలిగిన వాళ్ళేనమ్మా,
అయ్యా మీరు ప్రార్థన పరులేనయ్యా, మీ ప్రవర్తన గొప్పదే కానీ మీలాంటి ప్రవర్తన మీ పిల్లల్లో మేము చూడలేకపోతున్నామయ్యా. మీరు బంగారం, మీ పిల్లలకు వచ్చేసరికి డాళ్ళు అయిపోయారు. మీరు బంగారం లాంటి బ్రతుకు బ్రతికారు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఓ అద్భుతమైన మాట వినబోతున్నారు, గమనించండి. శత్రువైన సాతాను ఎప్పుడు నీ తల్లిలో ఏ అభిషేకం ఉందో నీ తల్లితోనే అది పూడ్చిపెట్టబడాలి అని సాతాను అనుకుంటాడు. నీ తండ్రిలో ఏ ప్రార్థన ఉందో, నీ తాత ముత్తాతలో ఏ భక్తి జీవితం ఉందో ఆ భక్తి జీవితం వాళ్ళతోనే అది పాతి పెట్టబడాలి, పూడ్చివేయబడాలి అని సాతాను ప్రయత్నించి అబ్రహాము తవ్వినటువంటి బావులను ఫిలిష్తీయులను పూడ్చివేశారు. చెప్పండి, ఎవరు తవ్విన బావులవి? చెప్పాలి, ఎవరు తవ్విన బావులవి? అబ్రహాము తవ్విన బావుల్లో నుంచి విశ్వాసపు ఓట ఉబుకుతూ ఉండేది. దేవుని కంటే లోకంలో దేన్ని ఎక్కువగా ప్రేమించని ఆ సమర్పణ జీవితం ఆ బావిలో నుండి ఉబుకుతూ ఉండేది. ఆ ప్రార్థనా జీవితం ఆ బావిలో నుండి ఉబుకుతూ ఉండేది. అబ్రహాము బావిలో నుండి ఏ ఆత్మ సంబంధమైన అనుభవాలు ఉబుకుతూ ఉండేయో ఫిలిష్తీయులు ఏం చేశారు? వాటన్నిటిని పూడ్చివేశారు. అద్భుతం. ఫిలిష్తీయులు అబ్రహాము అనుభవాలు పూడ్చివేస్తే వాళ్ళ కుమారుడైన ఇస్సాకు ఏం చేశాడో తెలుసా? పనివారిని తీసుకొని, పనివారిని పిలిపించి, పనివారిని ఆ స్థలానికి ఆహ్వానించి ఫిలిష్తీయులు పూడ్చినటువంటి బావులను మరలా తిరిగి తవ్వటం ప్రారంభించాడు. ఇస్సాకునకు జలలు గల ఓటలు దేవుడు దయచేశాడు. అబ్రహాములో ఊరిన ఓటల కంటే, అబ్రహాములో పనిచేసిన ఆ అభిషేకం కంటే ఇస్సాకులో రెట్టింపు అభిషేకాన్ని దేవుడిచ్చాడు. యవన బిడ్డలారా, ఒకే మాట ప్రభువుని అడుగు. దేవా, నేను రెహబాము వంటి వాడిగా ఉండకూడదు, ఒక ఇస్సాకు లాంటి వాడిగా ఉండాలి. ప్రభా, నా బ్రతుకు సమూయేలులాగా ఉండాలి. సమూయేలులాగా ఉండాలి కానీ సమూయేలు కుమారులాగా ఉండకూడదు. తరం తర్వాత తరం, తరం తర్వాత తరం, తరం తర్వాత తరం ఆ భక్తి అభిషేకాన్ని నా దేవుడు రెట్టింపు చేయునుగాక. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. రెహబాము బ్రతికిన కాలమంతా యుద్ధాలే. బిడ్డ, నీ జీవితంలో కూడా బ్రతుకు కాలమంతా యుద్ధాలేనా? నా బ్రతుకులో నాకు ఎప్పుడు నెమ్మది కలిగేది? ఈ పోరాటాల్లో నేను ఎప్పుడు విజయాన్ని సాధించేవి? నేను విజయాన్ని సాధించాలంటే ఏం చేయాలి? నంబర్ 1, కృతజ్ఞతగా బ్రతుకు. నంబర్ 2, నీ పూర్వీకుల మీద నిలిచిన భక్తి కంటే ఇంకా రెట్టింపు భక్తిని దేవుని సన్నిధిలో సంపాదించుకో. రెహబాము బ్రతికిన కాలం అంతా యుద్ధాలు జరగటానికి ఆఖరి మాట చెప్పి ఆయన జీవితాన్ని ముగించుదాం. చూడండి, 12వ అధ్యాయం 14వ వచనం. అతడు తన మనస్సు యెహోవాను వెదుకుటయందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను. మళ్ళా చదువుచున్నా. అతడు తన మనస్సు యెహోవాను వెదుకుటయందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను. రైట్. తన మనస్సు యెహోవాను వెతుకుటయందు నిలుపుకొనక చెడు క్రియలు చేశాను. ప్రభు బిడ్డలారా, రోమీలకు రాసిన పత్రికలో కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, 1వ అధ్యాయం 28వ వచనంలో ఏమని రాస్తుందంటే, వారు తమ మనస్సులో దేవునికి చోటివ్వనందున చేయరాని కార్యములు వాళ్ళు చేశారు అని రాసింది. నాతో కలిసి మాట చెప్తారా? వారు తమ మనస్సులో దేవునికి చోటివ్వనందున చేయరాని కార్యములు చేయుటకు భ్రష్టమైన మనస్సుకు దేవుడు వారిని అప్పగించెను. మరొకసారి ప్రారంభపు మాట, వారు తమ మనస్సులో దేవునికి చోటివ్వనందున. అంటే నేను మిమ్మల్ని అడుగుతాను, ఇంతకీ మనం ఆరాధించే యేసయ్యకి మనం ఎక్కడ చోటు ఇవ్వాలి? గమనించండి, ఎక్కడ చోటు ఇవ్వాలి? ఒక ఆయన నాతో మాట్లాడితే, అయ్యా యేసుబాబు అంటే మాకు ఎంత ఇష్టమో తెలుసా, అంత ఇష్టం అన్నాడు. యేసుబాబు అనుకుండా, యేసుబాబు అంటే మాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అండి, ఒకసారి మా ఇంటికి రండి అన్నాడు. మేము మీటింగ్కి వెళ్తే, సర్లే ఆ దారిలో వస్తూ ఉన్నాం, వెళ్ళాం. అంటాడు, అయ్యా
యేసుబాబు ఎక్కడున్నాడో తెలుసా? మా గోడ మీద ఉన్నాడు చూడయ్యా అన్నాడు. ఎక్కడ చోటు ఇచ్చాడు చెప్పాలండి? యేసుబాబుకి ఎక్కడ చోటు ఇచ్చాడు? యేసుబాబుకి ఎక్కడ చోటు ఇచ్చాడు? ఆ ఫోటో కూడా చూసారా? 10 అడుగులు పొడవు, 12 అడుగులు ఎత్తు. ఈ ఫ్లక్స్ని మించిపోయేటట్టు ఉంది, అంత పొడవు వెడల్పు. నేను చూసి ఆ ఫోటో అట్లాగే చూస్తూ ఉన్నాను. అయ్యా, యేసుబాబుకు గోడ మీద చోటిచ్చా, బాగుందని చెప్పి ఆ ఫోటో అట్లా చూడటానికి వెళ్ళి తలకాయ పైకెత్తేనండి, ఆ ఫోటోలు పైన షోకేజ్ ఉంటుంది కదా, ఆ షోకేజ్లో ఇంకొకటి కూడా చోటిచ్చాడు. చెప్పండి, వేటికి? అర్థం కాలేదా? మీరు మరీ ఇంత అమాయకపు జనమా? చెప్పండి, ఏటికి చోటిచ్చాడు? ఏమండి, థమ్సప్ బాటిలా? థమ్సప్ బాటిల్ అయితే ఎంతసేపు ఎందుకు చెప్తానమ్మా? థమ్సప్ బాటిల్ కాదు, బ్రాండ్ మందు బాటిల్. అలాగని మెడికల్ హాల్ మందు బాటిల్ కాదండి. ప్రభు బిడ్డలారా, పెద్ద పెద్ద బాటిల్కి చోటు ఇచ్చాడు. నేను అన్నా, అయ్యా కిందేమో యేసుబాబుకు చోటు ఇచ్చావు, పైనేమో మందు బాబుకు చోటు ఇచ్చావు అయ్యా అన్న. కిందేమో యేసుబాబుకు చోటు ఇచ్చాడు, పైనేమో కొంతమంది యేసుబాబుకు చోటు ఇస్తారు సెల్ ఫోన్లో, ఇంకొంతమంది యేసుబాబుకి. ఒక ఆయన అంటాడు, అయ్యా యేసుబాబు నా జేబులోనే ఉన్నాడు అయ్యా అన్నాడు. ఎక్కడున్నాడంట? నేను అన్నా, యేసుబాబు నీ జేబులో ఉండటం ఏంటయ్యా, ఒకసారి యేసుబాబుని చూపించి చూద్దాం అన్నాను. జేబులో చేయి పెట్టాడండి, ఇంత కట్ట, ఆ ఫోటోల కట్ట బయటికి లాగాడు. ఇంత కట్ట బయటికి లాగితే యేసుబాబు ఫోటోతో పాటు గణేష్ బీడీ కట్ట కూడా బయటకు వచ్చింది. ఏటికి చోటిచ్చాడు? యేసుబాబుకి చోటిచ్చాడు. ఏమండి, యేసుబాబుకి చోటిచ్చాడు. గమనించండి, గమనించండి. కొంతమంది సెల్ ఫోన్ ఆన్ చేస్తే లాక్లో ఉన్నంతసేపు యేసుబాబు ఫోటోనే కనపడింది. గమనించండి, స్క్రీన్ ఆన్ చేస్తే యేసుబాబు ఫోటోనే కనపడింది. స్క్రీన్ దాటి గ్యాలరీలోకి వెళ్తాం కదా, ఆ తర్వాత ఇంకో బాబు కనపడతాడు. అంటే ఎందుకు? వీళ్ళు ఎక్కడ చోటిచ్చారు? గోడల మీద చోటిచ్చారు. వీళ్ళు ఎక్కడ చోటిచ్చారు? జేబులో చోటిచ్చారు. వీళ్ళు ఎక్కడ చోటిచ్చారు? సెల్ ఫోన్లో చోటిచ్చారు. నా దేవుడు నీ జీవితంలో ఎక్కడ చోటు అడుగుతున్నాడో తెలుసా? నీ మనస్సులో చోటు అడుగుతున్నాడు. నా దేవుడు నీ గోడల మీద కాదు ఉండాల్సింది, నా దేవుడు నీ సెల్ ఫోన్లో కాదు, నా దేవుడు నీ సెల్ ఫోన్లో కాదు, నా దేవుడు నీ జేబులో కాదు, నీ మనస్సులో నా దేవుడు చోటు కోరుకుంటున్నాడు. ప్రభు బిడ్డలారా, కూర్చున్నా నీ మనస్సు దేవుని మీద ఉండును గాక, లేచినా నీ మనస్సు దేవుని మీద ఉండును గాక. నువ్వు పండుకొని ఉన్నా, మేలుకొని ఉన్నా, ప్రతి క్షణం నీ మనస్సు దేవుని వైపు సంచరిస్తూ బ్రతుకుతూ ఉంటే, యెషయా గ్రంథకర్త అంటాడు కదా, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా నువ్వు కాపాడుదువుగాక అంటాడు. ఒక మాట ఇస్తావా? దేవా, ఈరోజు నుండి నా మనస్సులో సినిమాలకు చోట్లేదయ్యా, అపవిత్రమైన ఆలోచనలకు చోట్లేదయ్యా, నా మనస్సు నీ మీద ఆనుకునేటట్లు చేస్తానయ్యా. ఈ ఒక్క మాట ఈరోజు దేవునికి ఇవ్వగలిగితే, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి యుద్ధంలో దేవుడే నిలవబడి నీకు విజయాన్నిచ్చి, అపవాదికి అపజయాన్నిచ్చి, నీ బ్రతుకులో నెమ్మదైన దినాలు దేవుడు నీకు ఇచ్చునుగాక. అందుకని 3 విషయాలు అడుగు. 1, నా మనస్సులో నీకు చోటిస్తానయ్యా. 2వది, నా పితరుల మీద ఉన్న భక్తి కంటే రెట్టింపు భక్తి నేను కలిగి ఉంటానయ్యా. 3వది, బ్రతుకు కాలమంతా కృతజ్ఞతగా బ్రతుకుతానయ్యా. ప్రభుని అడుగుదాం. అందరం లేచి నిలబడదాం. ఒక క్షణం అందరం ఒక క్షణం లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒక క్షణం. తల్లి, అనేకులు వచ్చారు. ఇన్ని వందల మంది వచ్చిన మనం మౌనంగా ఈ స్థలంలో ఉండొద్దు. ప్రభు వైపు చేతులెత్తి, దేవా, మరపు రాని మహత్తైన కార్యాలు నా బ్రతుకులో చేసావయ్యా.
కృతజ్ఞతగా మీ సన్నిధిలో నేను బ్రతుకున్నట్లుగా నన్ను బలపరచు యేసయ్యా. నోరు తెరుస్తావా తల్లి? నోరు తెరుస్తావా? నోరు తెరుస్తావా? స్తోత్రం, 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 స్తోత్రం. నోరు తెరుస్తావా? నోరు తెరుస్తావా? దేవా, సజీవులు ఉన్న దేశంలో మీ సన్నిధిలో నేను కాలం గడుపుతానయ్యా. నా సమయం అంతా ఎక్కువగా మీ మందిరంలో గడుపుతానయ్యా. ఆ కృతజ్ఞత హృదయం నాకు దయచేయి. మా తల్లి తండ్రి మీద నిలిచిన భక్తి కంటే రెట్టింపు భక్తి నాకు దయచేయి. నా మనసారా నేను స్తుతిస్తానేసయ్యా. నా మనసారా నేను స్తుతిస్తానేసయ్యా. నా మనసారా నేను స్తుతిస్తానేసయ్యా. నా మనసారని అందరు ప్రభు చేతులెత్తి నా మనస్సులో నీకు చోటిస్తానేసయ్యా. నా మనసారని అందరం కలిసి వచ్చిన పాట ప్రభుని ఘనపరుస్తూ ఆరాధన చేద్దాం. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చప్పట్లు చప్పట్లు అందరూ హుషారుగా పడి నమస్కారము చేసేదా. చప్పట్లు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. సాగిలపడి నమస్కారము చేసేదా. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే. అయ్యా, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే. నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమా పరచెదా. స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో యెహోవా నిన్నే మహిమా పరచెదా. స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా. దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో 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 సాగిలపడి నమస్కారము చేసేదా. 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 నమస్కారము చేసేదా. నా మనసారని
సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. Rashabali dira ushamana tira revela ushabana tira dalash revela ushagadira tira. In the name of Jesus, ఈ ప్రజలను ఆవరించిన బలహీనత యేసు నామములో తొలగిపోవును గాక. ఎవరి బ్రతుకులో యుద్ధాలు జరుగుతున్నాయి, ఎవరి బ్రతుకులో పోరాటాలు జరుగుతున్నాయో అవన్నీ నిశ్శబ్దమగునుగాక. ఆమేన్. మోకరించుదాం. ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చాలామంది వచ్చారు. మాకు అనుకూలతున్నప్పుడు మీ గృహాలకు వచ్చి ప్రార్థన చేయటం జరుగుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుడి చేతులు పైకెత్తి ప్రభు వైపు చూపించండి. వారి కొరకు ఒక చిన్న ప్రార్థన చేయాలి అని ఆశపడుతున్నాం. అంతకు మించి మరొక కార్యక్రమం ఏదీ లేదు. కొత్తగా వచ్చిన వారు మీ కుడి చేతులు పైకెత్తండి. చేతులు ఎత్తిన బిడ్డలు అలాగే నెమ్మదిగా లేచి నిలవబడండి. అందరం కళ్ళు మూసుకుందాం. నిలవబడిన బిడ్డలందరి కోసం ఆ బిడ్డలు ఏ సమస్యతో దైవ సన్నిధికి వచ్చారో, వారి జీవితంలో ఎదురవుతున్న యుద్ధాలను, పోరాటాలను దేవుడు నిశ్శబ్దం చేసి వారి బ్రతుకులో సమాధానాన్ని, నెమ్మదిని ప్రభు ప్రసాదించినట్లుగా నిలవబడిన బిడ్డలందరి కోసం ఇంకా క్రొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే బ్రదర్స్లో కానీ సిస్టర్స్లో కానీ ఇంకా ఎవరైనా ఉంటే మీరు లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. నోరు తెరుద్దామా అందరం? స్తోత్రం. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా స్తోత్రం. రెహబాము జీవితాన్ని మా ఎదుటించి మాతో మాట్లాడావు, వందనాలు. మా బ్రతుకులో తరం తర్వాత తరం అభిషేకం రెట్టింపు చేయబడినట్లుగా కృప చూపండి. ఈ వాక్య విన్న ప్రతి బిడ్డ ఆశీర్వదించబడును గాక. ఈ వాక్య విన్న బిడ్డల బ్రతుకుల్లో యుద్ధాలు, పోరాటాలలో అంతిమ విజయం నీ బిడ్డలకు మీరు ప్రసాదించుదురుగాక. ఓటమి అంచుల నుండి విజయ తీరాలకు నీ ప్రజలను మీరు నడిపించుదురుగాక. ఈరోజు 10 మంది నూతనాత్మలను మీరు తీసుకొచ్చావు. వచ్చిన యవన చెల్లెల కొరకు స్తోత్రం, యవన తమ్ముళ్ళ కొరకు స్తోత్రం, సహోదరుల కొరకు, సహోదరుల కొరకు స్తోత్రం. వచ్చిన ప్రజలందరినీ మీ దాసునిగా చేతులెత్తి దీవించి పంపిస్తూ యేసు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి ఒక క్షణం. ఈరోజు 10 మంది నూతన ఆత్మలు వచ్చారు. వారందరిని బట్టి ప్రభు సన్నిధిలో చేతులెత్తి స్తోత్రాలు.